డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి అవుతున్న డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకుంటూ ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ యొక్క కేరింగ్ అండ్ ఇది తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుందాం మన వీడియోలో. చూసారా ఎంత బాగుందో, కాయ పెద్ద సైజు వచ్చింది. ఇదేమో పింక్ వన్ అనమాట అండి, పింక్ కాయ. అండ్ ఇటు వచ్చి ఇది ఉన్నది వైట్ డ్రాగన్. ఇది ఈ రెండు కూడా ఈరోజు మనం హార్వెస్ట్ చేద్దాం. ఇలా కొంచెం రెడ్ వచ్చిన వెంటనే మనం కోసేసి దీన్ని ఇట్లా తిప్పి హార్వెస్ట్ చేయాలన్నమాట. ఇది ఇన్సైడ్ వైట్, అండ్ ఇటు వచ్చి ఉన్నది వచ్చి మనకి పింక్ కాయ అనమాట. యాక్చువల్గా పింక్ కన్నా వైట్ అనేది కొంచెం బాగా తీయగా ఉంటుంది, గమనించింది నేను. వైట్ అనేది చాలా స్వీట్గా అండ్ ఒరిజినల్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్తో ఉంటుందన్నమాట. ఇంకా పైన ఉన్నాయి, మరి మనం హార్వెస్ట్ చేయగలుగుతామో లేదో తెలియటం లేదు, కానీ ఒకవేళ చేయగలిగితే బాగుంది. ఎందుకంటే బర్డ్స్ కొంచెం కలర్ వచ్చినట్టునే తినేస్తున్నాయి అనమాట. దట్స్ వై ఐ వాంట్ టు ప్లక్ ఆఫ్ దిస్ ఫ్రూట్స్ నౌ. ఇక్కడ కింద నుంచి మనం ట్రై చేద్దాం వీటిని. ఇక్కడ ఒక చిన్నవి కొంచెం 3 ఉన్నట్టున్నాయి. యాక్చువల్గా ఇది చాలా రోజులు అయింది, అందుకని ఇది చీగిపోయింది. ఇది నెట్. ఇది ఏం కలరో ఏం చెట్టో తెలియట్లా. కాకపోతే ఇది బాగానే పండింది కొంచెం, ఆ రెండిట్లు కానీ ఇది కొంచెం పండిపోయింది. పండిపోతే ఇలాగా ఇవనేది ఇలా ఓపెన్లో లేకుండా ఇలా దగ్గరికి అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ముగ్గుతున్నది ఒకటి, ముగ్గేసింది ఒకటి ఉంది. ఈ రెండు వస్తాం. అయ్యో అట్లా యాక్చువల్గా వీటికి నేను పక్షులు తినుకోకుండా క్లాత్ కప్పించాను అనమాట. అందుకనేసి ఇట్లా మనకి ఉన్నాయి ఇవి పక్షుల పాలు కాకోకుండా. ఇది స్టెమ్ మధ్యలో వచ్చింది కదా, అబ్బో గుచ్చుకుంటుంది. దొరికింది మొత్తానికి. ఇది ఈ క్లాత్ కప్పేసి ఉంచానమాట బర్డ్స్ తినుకోకుండా. అందుకనేసి ఇవి ఇంతకాలం మనకి ఉన్నాయి. ఇవి మనకి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఏంటంటే బాగా ప్రూనింగ్ చేసినప్పుడు మాత్రం బాగానే కాస్తుంది. వితౌట్ ఎనీ ప్రూనింగ్ అండ్ మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వకపోతే ఇది ఇలా చిన్ని కాయలు కాస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అవర్ డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ టుడే. దీనికి బాగా మంచిగా ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది కాయాలంటే మనము ఇంకోండి ఇట్లా మధ్యలో ఇలాగ ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఇలాగ కాయ వస్తుంది కింద పక్కనే. ఇంకా చూడండి, అక్కడ కూడా ఫ్లవర్ ఒకటి వచ్చింది. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది కదా, ఇది రేపు ఎల్లుండి పూస్తుంది. అండ్ ఇక్కడ చూసారా ఒక ఫ్లవర్ ఈరోజు పూసేస్తుంది. ఇది రాత్రి పాలినేట్ అవ్వాలి, మరి అవిందో లేదో తెలియదు. ఇది పాలినేట్ అవ్వకపోతే ఫ్రూట్ అవ్వదు. కాకపోతే
ఇలా ఉందన్నమాట మన గార్డెన్, ఫ్రూట్ ప్లాంటింగ్ అండ్ హార్వెస్టింగ్. ఇలాగ నీకు చిన్న కుండీలో వేసాను. ఇలా ఇది కొంచెం వాటర్ ఎక్కువైపోయినప్పుడు ఏంటో మరి ఇలాగ వస్తుందంట. దీనికి ఈ డిసీజ్కి మనము ఏదన్నా ఆల్టర్నేటివ్ ఏం చెప్తారో జనాలు మనకి సజెస్ట్ చేయండి కొంచెం. హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.